నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు నాగారం మున్సిపాలిటీ, నాగారం వెస్ట్ గాంధీనగర్‌లో 5 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్‌లో 2 బీహెచ్‌కే రీసేల్ ఫ్లాట్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. డైరెక్ట్‌గా స్క్రీన్ పైన ప్రాపర్టీ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. డిస్క్రిప్షన్‌లో ప్రాపర్టీ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాము. అండ్ ప్రాపర్టీ ఓనర్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాము. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో, వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ వితిన్ 1 మినిట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడొచ్చేసి నేను లొకేషన్ డీటెయిల్స్‌లో భాగంగా నాగారం చౌరస్తా నుంచి ఇక్కడి వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్‌గా కవర్ చేసి అపార్ట్మెంట్ యొక్క ఎలివేషను అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఫ్లాట్ అనేది క్లియర్‌గా కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా. ఫ్లాట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్‌లో భాగంగా నాగారం చౌరస్తా కవర్ చేస్తున్నానండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్‌గా అపార్ట్మెంట్ వరకు 450 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఏదైతే లెఫ్ట్‌కు ఉన్నటువంటి రోడ్ ఉందో ఈ రోడ్ నుంచి మనం లోపలికి వెళ్ళినట్లయితే వెస్ట్ గాంధీనగర్ రోడ్ నెంబర్ 2లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. అపార్ట్మెంట్ దగ్గరికి రూట్ మ్యాప్ అంతా క్లియర్‌గా కవర్ చేసి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నాగారం చౌరస్తా నుంచి అపార్ట్మెంట్కి రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. అపార్ట్మెంట్ అన్నది ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. 3+ పెంట్ హౌస్తో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. 25 ఫీట్ రోడ్కి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. టోటల్గా 7 ఫ్యామిలీస్ అనేది లివింగ్ ఉంటున్నారండి. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అన్ని ఫ్లోర్ల వాళ్ళకి సరిపడే విధంగా ఇక్కడ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి గేట్ అనేది కవర్ చేస్తున్నాను. సెకండ్ ఫ్లోర్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది సేల్కి తీసుకోవడం జరిగింది. ఫ్లాట్ దగ్గరికి వెళ్ళేసి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని సెకండ్ ఫ్లోర్కి రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ ఏదైతే మనం సేల్కి తీసుకొచ్చామో ఫ్లాట్ అన్నది వెస్ట్ ఫేసింగ్లో ఉంది. సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి. 1250 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. ఫ్లాట్కి సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ గ్రిల్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. ఫ్లాట్కి సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అనేది మరొకసారి చూపిస్తున్నాను. 100% వుడ్తో చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగింది. హాల్లో చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ చేయించడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఆపోజిట్లో చూసుకున్నట్లయితే మనకి చాలా పీస్ఫుల్గా ఉండే విధంగా ఒక మంచి బుద్ధా స్టాచ్యూ అనేది పెట్టడం జరిగిందండి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు. మెయిన్ డోర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ అటువైపు వచ్చేసి మనకి సెకండ్ విండో రావడం జరిగింది. అండ్ సీలింగ్ వర్క్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఈ ఫ్లాట్ అన్నది 5 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి. సో చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. రేట్ వచ్చేసి కేవలం 52 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. నాగారం చౌరస్తా నుంచి కేవలం 450 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కవర్ చేస్తాను. అండ్ డైనింగ్ ఏరియా కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ అనేది మరొకసారి చూపిస్తున్నాను. కంప్లీట్గా వుడ్తో చేయించినటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. హాల్కి డైనింగ్ ఏరియాకి మధ్యలో ఉన్నటువంటి ఆర్చ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే కబోర్డ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ చేయించారు. ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకొని చిల్డ్రన్స్ బెడ్రూమ్, కిచెన్ ఏరియా కవర్ చేస్తాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నానండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ చూపిస్తున్నాను. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది.
వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని కిచెన్ ఏరియా కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి మంచి సైజుగా రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చాలా విశాలంగా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నానండి. యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ గ్రిల్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఎవరైతే ఓనర్ ఉన్నారో ఇక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రతి ఒక్కటి క్వాలిటీగా వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ ఫ్లాట్ యొక్క రేట్ అನ್ನು మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కిచెన్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. అండ్ పూజా రూమ్ అనేది చిన్న సైజ్గా సెటప్ చేశారు. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఎవరైతే ఓనర్ ఉంటున్నారో చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. అండ్ కిచెన్కి ఆనుకొని ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ గ్రిల్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా కవర్ చేస్తూ ఫ్లాట్ యొక్క రేట్ అನ್ನು మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి నాగారం వెస్ట్ గాంధీనగర్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మెయిన్ రోడ్ నుంచి అపార్ట్మెంట్ వరకు కేవలం 450 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ అన్నది 300 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మనం సేల్కి తీసుకొచ్చిన ఫ్లాట్ అన్నది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. 2 BHKతో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉందండి ఫ్లాట్ అన్నది. ఫ్లాట్ యొక్క రేట్ అన్నది కేవలం 52 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న ఓనర్ నెంబర్ కాల్ చేసి ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ అనేది విజిట్ చేసి ఫ్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.